ఘటనచ్చరికి 10 రోజులు కావస్తోంది. ఇంకా చెప్పాలంటే 11వ రోజు. మరి ఈ నేపథ్యంలో గండికోట విషయంలో ఏం జరుగుతోంది? గండికోట విషయంలో మరీ ముఖ్యంగా ఆ ముద్దానుడు కావచ్చు, లేకపోతే అంత ఘాతుకానికి పాల్పడిన వాడిని ఇంకా ఎందుకు ప్రవేశపెట్టలేదు అనే అంశానికి సంబంధించి చాలా జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది? గండికోట కేసుకు సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో ముందుకు వచ్చింది ఆర్టీవీ. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. గండికోట కేసుకు సంబంధించి అనదర్ బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. గండికోట కేసులో ట్విస్ట్ మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అన్నలే చంపారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరి ముఖ్యంగా ఇక్కడ ఆధారాలు దొరక్కపోవడంతో ప్రస్తుతం పోలీసులు అయోమయంలో ఉన్నారా అంటే అటువంటి చర్చ జరుగుతుంటోంది. యువతి హత్యకు ప్రియుడు లోకేష్తో ప్రేమ వ్యవహారమే కాకుండా ఇంకా ఏదైనా బలమైన కారణం ఉందా? ఈ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. పిడిగుద్దులు గుద్ది హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువతి శరీరం మరి ముఖ్యంగా కొన్ని భాగాలైతే మరీ దారుణంగా ఉన్న పరిస్థితి. ఎందుకంటే అంత దారుణంగా దాడి చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? మరి ముఖ్యంగా అంతలా చిత్రహింసలు పెట్టి చంపేయాల్సిన అవసరం ఏముంది? కేవలం పరువు విషయమేనా? ఎందుకంటే లైంగిక దాడికి సంబంధించి ఎక్కడ జరిగినట్టుగా పోలీసులు ఇన్ఫ్యాక్ట్ లైంగిక దాడి ఎక్కడ జరిగినట్టుగా నిర్ధారణకైతే రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడైతే మాత్రం లైంగిక దాడి జరగకపోయి ఉండొచ్చు అనే బలమైన నమ్మకం అయితే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు విజువల్స్ మీరు చూడొచ్చు. కాళ్ల మీద, దాంతోపాటు శరీరంలోని మరికొన్ని భాగాల మీద అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? కమిలిపోయిన అరికాళ్లకు సంబంధించి మీరు చూస్తున్నారు. భుజంపై గాయాలకు సంబంధించి చూస్తున్నారు. అంత దారుణంగా మరి ముఖ్యంగా వివస్త్రగా చేసి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఘటనకు సంబంధించి అనేక ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి.